హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం డెలీషియస్ స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్ ఐటెం చేసుకుందాము. అంటే బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ అంటే మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు డిఫరెంట్గా చేసుకుందాము. ఎప్పుడు చేసేలాగా కాకుండా డిఫరెంట్గా పచ్చిమిర్చి కారంతో బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాము. బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేకపోయినా కూడా ఇలా చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు. కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నేను 4 ఎగ్స్తో బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ముందుగా కారం ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, మెత్తని పేస్ట్ తయారైపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 4 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని, ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ మిక్చర్ని స్పూన్తో బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వేడెక్కిన ప్యాన్ పైన బటర్ కానీ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకుని మనం ఎగ్ని స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఆ భాగం పెనం వైపు వేసుకుని పైనుండి మళ్ళీ ఇంకా కొంచెం ఎగ్ మిక్చర్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలా అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 నిమిషం కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, అప్పటి వరకు సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఏమైనా తినాలనిపించిందనుకోండి, అప్పటికప్పుడు స్నాక్స్గా చేసుకోవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. తినడం మొదలు పెడితే ఇంకా అస్సలు ఆపరు, అంత బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.